ట్రాన్స్ఫర్ అంటే ఏంటో చూద్దాం. అంటే ఇన్ఫర్మేషన్ ఒక రిజిస్టర్ నుంచి ఇంకో రిజిస్టర్కి ట్రాన్స్ఫర్ అని రిజిస్టర్ ట్రాన్స్ఫర్ అంటారు. దీన్ని ఒక సింబాలిక్ ఫామ్లో చూపించవచ్చు. అది ఇలా అనమాట. R2 నుంచి ఇట్లా సింబాలిక్ ఫామ్ని ఇట్లా రిప్రజెంట్ చేయొచ్చు రిజిస్టర్ ట్రాన్స్ఫర్ అని. అంటే కంటెంట్స్ ఆఫ్ R1 లోపల ఉన్న కంటెంట్స్ R2 లోపల పోతున్నాయి. ట్రాన్స్ఫర్ అయినాక దీని లోపల ఉన్న కంటెంట్స్ ఏమి ఎరేజ్ కావు. దీని లోపల ఉన్న కంటెంట్స్ అలానే ఉంటాయి. ఒక స్టేట్మెంట్ అదే రాసినాం. సో R2 ఇట్లా ఇంప్లైస్ R1 అంటే R1 ఇంప్లైస్ R2 అంటే ఇది ఏంటిది ట్రాన్స్ఫర్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ అవుతుంది. R1 లోపల రిజిస్టర్ లోపల ఉన్న కంటెంట్స్ R2లోకి పోతున్నాయని. సో దిస్ ఇస్ ఎ రిప్లేస్మెంట్ ఆఫ్ కంటెంట్ R2 బై ద కంటెంట్ ఆఫ్ సో R2లో ఉన్న కంటెంట్ రిప్లేస్ అవుతాయి R1 కంటెంట్. సో బై డెఫినేషన్ మనం ఏం చెప్పచ్చు, ద కంటెంట్ ఆఫ్ ద సోర్స్ రిజిస్టర్ R1 ఇది సోర్స్ రిజిస్టర్ అవుతుంది. ఇది మన డెస్టినేషన్ రిజిస్టర్ అవుతుంది. సో ట్రాన్స్ఫర్ జరిగిన తర్వాత కూడా ఈ సోర్స్ రిజిస్టర్లో ఏం చేంజ్ అవ్వదు, కంటెంట్ అలానే ఉంటుంది. తర్వాత ఒకవేళ మన ట్రాన్స్ఫర్ ఒక ప్రీ డిఫైన్డ్ కంట్రోల్ కండిషన్ పైన ట్రాన్స్ఫర్ చేయాలనుకుంటే మనం అలా కూడా చేయొచ్చు. దాన్ని ఎట్లా చేయొచ్చు అంటే ఇఫ్ దెన్ స్టేట్మెంట్తోని ఒక ప్రీ డిఫైన్డ్ కండిషన్ పరంగా మనం ట్రాన్స్ఫర్ చేయొచ్చు. ఎలా అంటే ఇక చూడు, ఇఫ్ P = 1 దెన్ అప్పుడు ట్రాన్స్ఫర్ జరగాలి. ఇట్లా ప్రీ డిఫైన్ కండిషన్తో మనం డేటా ట్రాన్స్ఫర్ చేయొచ్చు. ప్రీ డిఫైన్ కండిషన్తో మనం డేటా ట్రాన్స్ఫర్ చేయాలంటే మనం ఇఫ్ దెన్ స్టేట్మెంట్ వాడచ్చు. లైక్ ఇఫ్ P అయితే 1 అయితే అప్పుడు ట్రాన్స్ఫర్ అనేది జరగాలి. R1 ఉన్న కంటెంట్ R2కి ట్రాన్స్ఫర్ కావాలి. ఇక్కడ P అనేది ఇక్కడ అయితే P ఉందో అది కంట్రోల్ సిగ్నల్ అనమాట. కంట్రోల్ సెక్షన్ జనరేట్ చేస్తుంది ఈ కంట్రోల్ సిగ్నల్ని. సో వీ కెన్ సపరేట్ ద కంట్రోల్ వేరియబుల్స్ ఫ్రమ్ ద రిజిస్టర్. సో ఏంటి కంట్రోల్ వేరియబుల్గా ఇది. సో వీటిని మనం సపరేట్ చేయొచ్చు. డేటా ట్రాన్స్ఫర్ ఆపరేషన్ వచ్చి ఒక కంట్రోల్ ఫంక్షన్ డిఫైన్ చేసి అర్థమవుతుందా? ఏం లేదు, ఇక్కడ మన ఇవన్నీ కంట్రోల్ వేరియబుల్స్. P అనేది కంట్రోల్ వేరియబుల్. సో దీన్ని మనం సపరేట్ చేయొచ్చు. ఇక్కడ నుంచి సపరేట్ చేయొచ్చు, ఈ డేటా ట్రాన్స్ఫర్ నుంచి సపరేట్ చేయొచ్చు. ఎట్లా సపరేట్ చేయొచ్చు అంటే ఒక కంట్రోల్ ఫంక్షన్ స్పెసిఫై చేస్తే సరిపోతుంది. ఈ కంట్రోల్ వేరియబుల్స్ ఆ డేటా ట్రాన్స్ఫర్ నుంచి దానికి ఏం సంబంధం లేకుండా అయిపోతుంది. కంట్రోల్ ఫంక్షన్ అనేది ఎప్పుడు అర్థమైంది కదా. కంట్రోల్ ఫంక్షన్తో మనం ఈ కండిషన్ని అక్కడ జరిగే రిజిస్టర్ ఆపరేషన్ని ఇట్లా సపరేట్ చేయొచ్చు. అక్కడ వరకు గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు కంట్రోల్ ఫంక్షన్ అనేది అంటే ఏంటంటే అదొక బూలియన్ వేరియబుల్. ఎప్పుడు 0 అన్న 1 ఉంటుంది. లైక్ ఇప్పుడు P = 1 అంటే ట్రాన్స్ఫర్ చేయాలి, P = 0 అంటే ట్రాన్స్ఫర్ జరగదు అలా. సో కంట్రోల్ ఫంక్షన్ని మనం ఎట్లా స్టేట్మెంట్లో రాయొచ్చు అంటే ఇట్లా రాయొచ్చు. P ఇట్లా కాలన్ పెట్టేసి R1 ఇంప్లైస్ R2 అట్లా. సో కంట్రోల్ కండిషన్ అనేది టర్మినేట్ అవుతుంది ఎప్పుడైతే ట్రాన్స్ఫర్ జరిగినప్పుడు. సో ఎప్పుడైతే P1 = 1 ఉన్నప్పుడే ఈ R2లో ఉన్న కంటెంట్ R1లో ఉన్న కంటెంట్ R2కి ట్రాన్స్ఫర్ అవుతుంది. సో ఎవ్రీ స్టేట్మెంట్ ఏదైతే రిజిస్టర్లో రాస్తామో రిజిస్టర్ ట్రాన్స్ఫర్ నొటేషన్ అవన్నీ హార్డ్వేర్ కన్స్ట్రక్షన్లో ఇంప్లై అవుతాయి అనమాట. అర్థమవుతుందా? ఇప్పుడు ఈ స్టేట్మెంట్ రాసినాం. సో ఇది పక్కా రిజిస్టర్ ట్రాన్స్ఫర్లో అయితే నువ్వు రాస్తున్న రిజిస్టర్ ట్రాన్స్ఫర్ నొటేషన్లో ఇవన్నీ మన హార్డ్వేర్ కన్స్ట్రక్షన్స్లో ఇంప్లిమెంట్ అవుతాయి ట్రాన్స్ఫర్ జరిగేటప్పుడు. అదే చెప్తున్నా ఆ స్టేట్మెంట్. ఇప్పుడు ఇక్కడ ఈ డయాగ్రామ్ చూసినావా? ఈ డయాగ్రామ్ ఏంటంటే R1లో ఉన్న కంటెంట్ R2లోకి డేటా ట్రాన్స్ఫర్ అవుతుంది. అంటే ఇప్పటికి చూస్తున్నాం కదా. సో ఈ డేటా అనేది ట్రాన్స్ఫర్ అవుతుంది అనేసి ఫిగర్ అనమాట, బ్లాక్ డయాగ్రామ్. ఇది R1, ఇది R2. సో ఇక్కడ ఎన్ని నెంబర్ ఆఫ్ బిట్స్ అనేది ట్రాన్స్ఫర్ ఇక్కడ నుంచి వచ్చే అవుట్పుట్సే ఇక్కడ R2కి ఇన్పుట్ అవుతుంది కదా. సో ఆ అవుట్పుట్ ఎంత వస్తుంది, ఎంత అమౌంట్ ఆఫ్ బిట్స్ ఇక్కడ వచ్చే అవుట్పుట్ ఎక్కడ ఇన్పుట్ పోతున్నాయి అనేది N అనమాట. ఓకే, ఈ P అనేది ఇప్పటికి చదువుకున్న P కంట్రోల్ ఫంక్షన్. ఇక అదే రాస్తాను చూడు. ఇక్కడ N అనేది అవుట్పుట్ ఆఫ్ రిజిస్టర్ R1 కనెక్టెడ్ టు అదే ఇన్పుట్స్ టు ద R2 రిజిస్టర్ R2. ఇక్కడ N అనేది ఇది ఎందుకు యూజ్ చేస్తుందంటే ఇది ఏమి ఇండికేట్ చేస్తుందంటే నెంబర్ ఆఫ్ బిట్స్ ఆఫ్ ద రిజిస్టర్. సో ఎన్ని నెంబర్ ఆఫ్ బిట్స్ అనేది ట్రాన్స్ఫర్ జరుగుతుంది రిజిస్టర్కి ఒక రిజిస్టర్ అనేసి N అక్కడ ఇండికేట్ చేస్తామన్నమాట. ఎప్పుడైతే మనకి లెంత్ ఆఫ్ ద రిజిస్టర్ తెలిసినప్పుడు ఆ N అనేది రీప్లేస్ అవుతుంది యాక్చువల్ నెంబర్తో. సో R2 has load the input that is register R2 has load the input that is activated by the control variable P. సో ఇది ఎప్పుడు యాక్టివేట్ అవుతుంది, ఇక కంట్రోల్ వేరియబుల్ Pతోనే ఇది యాక్టివేట్. ఎందుకంటే ఇక్కడ రాసినాం కదా P: R2 R1 అని. సో ఇక్కడ P = ఎప్పుడైతే 1 అవుతుందో డిఫాల్ట్గా 1 అనుకోండి, డిఫాల్ట్గా 1 ఉంటుంది. ఎప్పుడైతే 1 అవుతుందో అప్పుడు ట్రాన్స్ఫర్ జరుగుతుంది. సో ఈ కంట్రోల్ వేరియబుల్ ఎప్పుడైతే యాక్టివేట్ అవుతుందో అప్పుడు ఈ లోడ్ అండ్ ట్రాన్స్ఫర్ అనేది జరుగుతుంది. అక్కడ
సో ఇట్ ఈస్ అజ్యూమ్ దట్ ద కంట్రోల్ వేరియబుల్ ఇస్ ద సింక్రనైజ్డ్ విత్ ద సేమ్ క్లాక్ ఇస్ ద సేమ్ అప్లై టు ద రిజిస్టర్. సో ఇది ఏదైతే కంట్రోల్ వేరియబుల్ ఉందో ఇది కూడా సింక్రనైజ్ అంటే ఇట్లుంటుంది అనమాట. సింక్రనైజేషన్ అంటే క్లాక్. సో ఇక్కడ చూడు, ఇక్కడ లోడ్ ఎప్పుడు డాటా R1 లోపల ఉన్న డాటా R2కి ఎప్పుడు ట్రాన్స్ఫర్ అయిందంటే T దగ్గర ఇట్లా క్లాక్ స్టార్ట్ అయింది, T+1 దగ్గర ఇది మొత్తం ఒక క్లాక్ అంటారు. అప్ డౌన్, ఒక అప్ ఒక డౌన్, ఈ రెండింటిని కలిపి ఒక క్లాక్ అంటారు. సో ఇక్కడ స్టార్ట్ అయింది లోడ్ ట్రాన్స్ఫర్ అనేది జరిగి, ఇక్కడ ట్రాన్స్ఫర్ అనేది ఇక్కడ జరిగింది T+1 పాయింట్ దగ్గర జరిగి ఇట్లా జరిగింది. ఈ క్లాక్ డయాగ్రామ్ అదే అనమాట. అక్కడ అదే ఇక్కడ రాసిన. యాజ్ షోన్ ఇన్ ద టైమింగ్ డయాగ్రామ్, P ఈస్ యాక్టివేటెడ్ ఇన్ ద కంట్రోల్ సెక్షన్ బై ద రైజింగ్ ఎడ్జ్ ఆఫ్ ద క్లాక్ పల్స్ ఎట్ ద టైమ్ T. సో ఎట్ ద టైమ్ ఆఫ్ Tలా ఇక్కడ లోడ్ ట్రాన్స్ఫర్ అనేది జరిగిందని చెప్తుండు. తర్వాత ద నెక్స్ట్ పాజిటివ్ ట్రాన్సాక్షన్, ఏకైతే నెక్స్ట్ పాజిటివ్ ట్రాన్సాక్షన్ ఎప్పుడు స్టార్ట్ అవుతుంది, T+1 దగ్గర స్టార్ట్ అవుతుంది. అక్కడ లోడ్ ఇన్పుట్ యాక్టివేట్ అయ్యి డాటా ఆఫ్ ఇన్పుట్స్ ఆఫ్ R2 అనేది లోడ్ అయింది రిజిస్టర్కి. ఇలా ప్యారలల్ జరిగిందని చెప్పచ్చు. అదనమాట.